హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైటన్ ఫాల్ శివ ఛానల్. ఈరోజు అయితే హారర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. మీరు స్కూల్ పిల్లలైతే ఈ వీడియోని ఎంత అంటే అంత స్కిప్ చేస్తేనే మంచిది. ఈ స్టోరీ విన్నాక మీరు ఎటన్నా టూర్కి వెళ్ళాలంటే చాలా భయపడతారు. ఈ స్టోరీ అయితే మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పాడు, అందుకే ఈ స్టోరీని మీ ముంగడికి పట్టుకొచ్చాను. లేట్ చేయకుండా ఈ స్టోరీని అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఇంకెందుకు స్టోరీలోకి వెళ్ళే ముందు క్యారెక్టర్ నేమ్స్ అయితే తెలుసుకుందాం. ఒక ఆయన పేరు నరేష్, ఆయన పేరు సురేష్, ఆయన పేరు రాజేష్, ఆయన పేరు కమలాకర్. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. వీళ్ళది 10th అయిపోతుందని వీళ్ళ సార్ వాళ్ళు అయితే టూర్కి అయితే ప్లాన్ చేశారు. వీళ్ళు కూడా పోదామని ప్లాన్ అయితే వేసుకున్నారు. ఈవినింగ్ 6 o'clockకి వీళ్ళు స్కూల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు. ఆ లొకేషన్ వెళ్ళేసరికి చాలా లేట్ అయిన కారణంగా ఒక హోటల్ని అయితే కిరాయికి అయితే తీసుకున్నారు. ఇక ఫైనల్లీ బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. 12:30 నైట్ అవుతుంది. ఇక డిన్నర్ చేసినారు. వీళ్ళ ఫ్లోర్ వచ్చేసి 5th ఫ్లోర్. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే రూమ్లోనైతే ఒక్కనే ఉంచి మేము మళ్ళీ వస్తాంరా అని కిందికైతే వెళ్ళిపోయినారు. కమలాకర్ ఒక్క ఆయననే ఉండే రూమ్లో. లిటరల్లీ స్కూల్ కదా, వాళ్ళ దగ్గర ఒక్క ఫోన్ కూడా లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఎదురు చూసి చూసి తను వెళ్ళి తన బెడ్ పైన కూర్చొని ఏదో చదువుదామని అనుకునే సమయాన స్ట్రేంజ్గా ఏదో థింగ్స్ అయితే జరిగాయి. లైక్ గాలి పోవడం, అలా స్ట్రేంజ్గానైతే జరిగాయి. వాళ్ళ హోటల్ ఎలా అంటే హైవే దగ్గరగానే ఉంటుంది. సో అక్కడ అంతగా ఎవరు ఉండరు. సడన్గానైతే లైట్స్ అయితే ఆఫ్ అయిపోయాయి. ఒకటేసారి సడన్గా వాని ముందు మిర్రర్లను అయితే చూశాడు. చూస్తే అని పక్క పొంటి షాడో ఉన్నట్టుగా అనిపించింది. చుట్టుపక్కల చూస్తే కరెంటే లేదు. షాడో ఎలా కనిపిస్తుందని వాడు చాలా భయపడ్డాడు. ఇక అంతా మొత్తం ఇమాజినేషన్ అని పడుకున్నాడు. మార్నింగ్ లేచి బాత్ చేసేటప్పుడు చేతులు అయితే కొంచెం మంటలేసినట్టుగా అనిపించింది. అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే అతని చేతులకు మొత్తం గోర్ల అచ్చులు పడి ఉన్నాయి. చూసేసరికి రూమ్లో ఎవరు లేరు అని చాలా కంగారు పడి హోటల్ నుంచి వెళ్ళి బయటికి వచ్చి టూర్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేశాడు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు పక్క హోటల్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అయితే ఈ హోటల్ గురించి అడిగాడు. అడిగితే ఆ వాచ్మెన్ ఆన్సర్ అయితే మీరు వింటే షాక్ అయిపోతారు. ఇదైతే అబాండెడ్ హోటల్. ఇలా చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పాడు. సో ఇది గైస్ స్టోరీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.